మీరు పోయి సకల జాతి జనులకు నా నామమున బోధించండి అన్న పిలుపుకు స్పందించిన అపోస్తులు తమ వారసత్వాన్ని తమ పీఠాధిపతులకు వసగియున్నారు. అపోస్తుల వేదవ్యాపక దీక్షా పట్టుదలలను పారంపర్యంగా పీఠాధిపతులు, గురువులు ప్రపంచం నలుమూలలా ప్రభురాజ్యాన్ని విస్తరింపజేస్తూనేయున్నారు. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే అపోస్తులైన పునీత తోమాసు, బర్తలోమీయులు మధ్య భారతావనిలో విశ్వాస బీజాలు నాటారు. ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రభావం వలన 17వ శతాబ్దం వరకు ఆశించినంత వేదవ్యాప్తి జరుగలేదు. అప్పట్లో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ వ్యాపారస్తుల ఆధ్యాత్మిక మేలుల కొరకై తల్లి తిరుసభ పాద్రువాదోక్రమాన్ని ఏర్పాటు చేసి సువార్త సేవకుల పరిచర్యలను పోర్చుగీసు రాజుగారి పరిరక్షణకు ఒప్పగించియున్నారు. ఈ సమయంలో విశాఖపట్నం కేంద్రంగా మధ్య భారతావని మొత్తంగా వేద ప్రచారం ప్రారంభమైంది. క్రీస్తు శకం 1622వ సంవత్సరంలో ఏర్పడిన వేద ప్రచార సభ మరింత కట్టుదిట్టమైన ఏర్పాటుతో పునీత ఫ్రాన్సిస్ సెలెస్ వేద ప్రచార సభకు ఈ భూభాగాన్ని ఒప్పగించియున్నారు. క్రీస్తు శకం 1845వ సంవత్సరంలో విశాఖపట్నం ప్రొవికారియోట్ గాను, క్రీస్తు శకం 1850వ సంవత్సరంలో వికార్ అపోస్తలిక్ గాను, క్రీస్తు శకం 1886వ సంవత్సరంలో మేత్రాసనం గాను, చివరిగా 2001వ సంవత్సరంలో అతి మేత్రాసనంగాను ఈ భూభాగం బలపడింది. ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించింది. ఈ గమనంలో తొలినాటి ఆ ప్రాంతం నేడు 17 మేత్రాసనాలుగా విరాజిల్లి విశ్వాసుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడింది. మహాఘనత వహించిన నేరే, మహాఘనత వహించిన టిస్సో, మహాఘనత వహించిన క్లేర్, మహాఘనత వహించిన రోసియోన్, మహాఘనత వహించిన బో, మహాఘనత వహించిన గోపు ఇగ్నేషియస్, మహాఘనత వహించిన కాగితపు మరియదాస్, మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాష్, మహాఘనత వహించిన పొలిమేర జయరావ్ మరియు పాశ్చాత్యులు, మలబార ప్రాంతీయులు మరియు నేడు స్థానికులైన ఎందరో గురువులు, మఠవాసుల అమోఘమైన కృషి ఫలితంగా నేడు విశాఖపట్నం అతిమేత్రాసనం 83 విచారణ కేంద్రాలుగా విస్తరించి విరాజల్లుచున్నది. విశ్వాస, సాంఘిక, సామాజిక రంగాలలో పటిష్టమై ప్రభు మహిమతో అభేద్యమైనది మన అతిమేత్రాసనం. ఈ విశాఖపట్నం మేత్రాసనానికి 8వ కాపరిగా, అతిమేత్రాసనానికి 3వ కాపరిగా పరిశుద్ధ పాపుగారిచే నియమింపబడి ఏప్రిల్ 3, 2025వ తేదీ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించుటకై విచ్చేయుచున్న మహాఘనత వహించిన ఉడుమల బాల పీఠాధిపతులకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం.